అలాగే రెండవ పాఠాన్ని ఈ తరగతిలో మనం నేర్చుకుందాం. అది క్రైస్తవుల మధ్య శత్రుత్వం పరలోకానికి అభ్యంతరమా? క్రైస్తవుల మధ్య శత్రుత్వం పరలోకానికి అభ్యంతరమా అనే ఈ పాఠాన్ని ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా విని నేర్చుకోవాల్సిన విషయం. నేను ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఈ పాఠం మీరు విన్న అనంతరం ఈ పాఠం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనమందరం పరలోకం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళం. మన భక్తి జీవితాలతో పరలోకాన్ని సాధించాలి అని ప్రయత్న పడుతున్న వాళ్ళం. భూమి మీద పరలోకాన్ని చేరుకోవడానికి ఎన్నో త్యాగాలు, కష్టాలు భూమి మీద ఎదుర్కోవడానికి సిద్ధపడిన వాళ్ళం. మన అంతిమ లక్ష్యం పరలోకంగా మనం అందరం భావిస్తున్నాం కనుక ఆ పరలోక ప్రవేశానికి అభ్యంతర కారణాలుగా ఉన్న వేటినైనా ముందుగానే మనం గుర్తించటం అత్యంత అవసరం. లేదంటే మనం చేరబోయే లోకానికి చేరుకోకుండా మనం చేరకూడని నరకానికి, పాతాళానికి చేరిపోయే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి అని మనం ముందుగా గుర్తించాలి. ఒక రోగం మనుషులోనికి ప్రవేశించినప్పుడు ప్రాథమిక దశలో దానిని వైద్యులు లేదా రోగి గుర్తించగలిగితే పరిష్కారం అనేది సులువుగా ఆ రోగికి అందుతుంది. ఒకవేళ నిర్లక్ష్య వైఖరి అన్నది ఆ రోగి లేదా ఆ వైద్యం చేసే డాక్టర్ కానీ ముందుగా పసిగట్టకపోతే అది ప్రాణాంతకం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైన క్యాన్సర్ లాంటి రోగాలు ప్రాథమిక దశల్లో తెలుసుకోవటం వల్ల మనిషి మృత్యు బారిన పడకుండా కాపాడబడతాడు. కానీ నిర్లక్ష్య వైఖరితో ముందుగా ఒకవేళ తేరుకోకపోతే అది 4th స్టేజ్ 5th స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత అది ప్రాణాంతకంగా మారి రోగిని మృత్యు వైపుకు నడిపిస్తుంది. ఇది ఎంత యథార్థమైన సంఘటనో క్రైస్తవులైన మనం కూడా పరలోకానికి చేరుకునే ఈ ప్రయత్నంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే మనలను మనం పరీక్షించుకోకపోతే పరలోకానికి వెళతాము అనే ఒక మోసంతో చనిపోయాక నరకానికి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకు ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి వ్రాయించిన ఎన్నో హెచ్చరిక మాటలు, వాటిని నిజంగా మనం చదవగలిగితే పాతాళం అనే ఆ నిత్యాగ్ని దండన నుంచి మనం ముందుగానే తప్పించుకోగలం. ఎందుకంటే అది ప్రాణాంతకం. ఒకసారి అందులోనికి వెళ్ళిన తరువాత ఇక వెనుతిరగడం అనేది లేదు. శాశ్వత కాలం ఆ భయంకరమైన అగ్నిగుండములో, ఆరని అగ్నిలో చావని ఆత్మ అనంతకాలం మండిపోతూ ఉండాలి. ఆ ప్రమాదాన్ని తప్పించుకునే అవకాశం ఇప్పటికీ మనకి కలిగి ఉంది. ఎందుకంటే మనం ఇంకా బ్రతికే ఉన్నాం కనుక, మన దేహాలను మనం విడిచిపెట్టలేదు కనుక మనలను మనం మార్చుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అవేంటో మన బైబిల్ని పరిశీలనలో మనం తెలుసుకుందాం. కనుక ఈరోజు మన అధ్యయనం చేస్తున్న ఈ పాఠంలో క్రైస్తవుల మధ్య శత్రుత్వం పరలోకానికి అభ్యంతరమా అంటే, క్రైస్తవుల మధ్య శత్రుత్వాలు ఏంటండి అనుకోవచ్చు. ఇది నేనంటున్న మాట కాదు ప్రియులారా. 1వ శతాబ్దంలోనే పౌలు క్రైస్తవ లోకానికి రాస్తూ ఆయన అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు అంటున్నాడు. చూడండి, కలహం అంటే వైరం, గొడవ, ఒకరి మీద ఒకరికి విరోధం, లేదా ఒకరితోనొకరికి శత్రుత్వం. మీలో కలహములు గలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వల్ల నేను తెలుసుకున్నాను. మీలో కలహములు గలవు అంటున్నాడు. చూడండి, అంటే క్రైస్తవుల మధ్య కలహాలు లోకం సంగతి తర్వాత, ప్రభువుని నమ్మిన వారుగా ఉన్న మనం ఎంతవరకు ప్రభువు కోరుకున్నట్లుగా బైబిల్ ప్రకారంగా మనం ఉండగలుగుతున్నాము అన్నది బ్రతుకుంటుండగానే మనం సరి చేసుకోకపోతే పాతాళం అనే ప్రమాదం ఎప్పటికీ మనకు పొంచి ఉంది. కనుక దాన్ని తప్పించుకోవాలి అంటే పరమునకు పోయే జీవ మార్గాన్ని గురించి మనిషి అధ్యయనం చేయాలి. అది బైబిల్లో ఉంది. కనుక మనుషుల మధ్య శత్రుత్వాలు, కలహాలు అనేది ప్రారంభ శతాబ్దంలో, క్రైస్తవ్యం ఆరంభమైన తొలి శతాబ్దంలోనే ఇదిగోండి వాళ్ళ మధ్య ఈ సమస్యలు తలెత్తాయి. దానివల్ల ఏంటి ప్రమాదం అని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో. ఏమండి, మరలా పౌలు గారు ఏమంటున్నారు? 3వ అధ్యాయం చదువుదాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయ, కలహము ఉండగా మీరు ఆత్మ సంబంధులు కారు. ఒక క్రైస్తవుడు అంటే ఆత్మ సంబంధి, ఆత్మజ్ఞానానికి అతడు ప్రతినిధి. ఏ క్రైస్తవుడైనా అలా క్రైస్తవుడు ఆత్మ సంబంధిగా ఉండవలసిన వాడై ఉండగా, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మీలో అసూయ, కలహము ఉంటుండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? మీరు మనుష్యరీతిగా నడుచుకుంటున్న వాళ్ళు లోక సంబంధులు అంటున్నాడు. చూడండి, ఇక క్రైస్తవ్యం ఎంతకి దిగజారిపోయింది అంటే గలతీలకు రాస్తూ మరొక మాట ఆయన వ్రాయించారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. పౌలు గారు మరలా మరొక సంఘానికి అనగా క్రైస్తవ లోకానికి ఆయన చేస్తున్న సూచన. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించుకుని ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో. నశించిపోతారు అంటే ఒకరితోనొకరు కరుచుకొని కలహాలు పడ్డం. ఈరోజు కలహాలు క్రైస్తవుల మధ్య లేవా? ఏమండి, బయట బైబిల్ను కాదన్న వాళ్ళతో కలహాలు పడటం వేరు, బైబిల్ తెలిసిన వాళ్ళతో కలహాలు పడడం వేరు. ఈరోజు క్రైస్తవులే బోధ కోసం, సంఘాల కోసం, వ్యక్తిగతమైన జీవితాల కోసం ఈరోజు సోషల్ మీడియాలో ఎటువంటి ప్రతి దాడులు చేసుకుంటున్నారో మీకు తెలియనిది కాదు. ఏమండి, ఇద్దరు సోషల్ మీడియాలో, సోషల్ ప్లాట్ఫామ్ మీద ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, దూషించుకుంటున్నారు. ఏమండి, అది మీలో చాలామందికి తెలుసు. ఇంతకు దేనికోసం? వీళ్ళు క్రైస్తవులే, క్రీస్తుని నమ్మిన వాళ్ళు, వాళ్ళు క్రైస్తవులే, ప్రభువుని నమ్మిన వాళ్ళు. మరి వీళ్ళేంటి ఒకరినొకరు అరుచుకుంటున్నారేంటి? ఒకరినొకరు కోపాలతో ద్వేషించుకుంటున్నారేంటి? అందుకే పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారు, మీరు ఒకరినొకరు కరుచుకుని భక్షించుకుని ఎడల ఒకని ఎడల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో. జాగ్రత్త, అలర్ట్ చెప్తున్నాడు. చూసుకోండి, మీరు నాశనానికి వెళ్ళిపోతారేమో, జాగ్రత్త అంటున్నాడండి. కనుక మనం ఇప్పుడు నాశనానికి వెళ్ళే పరిస్థితుల్లోనికి ఉండకూడదు. అందుకు మరి ఏం చేయాలి? తగిన జాగ్రత్త తీసుకోవాలి కదా. అలా తీసుకోవాలంటే క్రైస్తవులను అడగకుండా బైబిల్ని అడిగితే మంచిది. ఎందుకంటే క్రైస్తవులు ఎవరైనా మన తప్పుత్రోవ పట్టించవచ్చు. ఎవరు చెప్పినా అది బైబిల్ని బట్టి ఉండాలి, బైబిల్లో దేవుడు రాయించినదే ఉండాలి. కనుక కలహాలు ఉన్నాయనే సంగతి మనకు అర్థమైంది, ఒకరినొకరు కరుచుకుంటున్నారనే సంగతి అర్థమైంది. దీనివలన నాశనం క్రైస్తవులకు తటస్థిస్తుంది అని దేవుడు ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు. మరొక మాట కూడా చదువుదామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21.
భేదములు, ఒకరంటే ఒకరికి పడకపోవటం, బోధలో భిన్నాభిప్రాయాలు, ఏమండి, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరంటున్నాడు. చూడండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరటండి. అంటే నో ఎంట్రీ, ఎందులోకి? పరలోకంలోనికి ప్రవేశం లేదు. ఎందుకంటే మన పాఠం అదే కదా, క్రైస్తవుల మధ్య శత్రుత్వం పరలోకానికి అభ్యంతరమా అంటే మా ఇద్దరి మధ్యన ఏదో శత్రుత్వం ఉంటుందండి, దానికి పరలోకానికి మేమెందుకు వెళ్లకుండా పోవాలి? ఈరోజు క్రైస్తవుల్లో ఎలాంటి అంధవిశ్వాసాన్ని కలిగిన వారుగా ఉన్నారంటే, ఏమండి నేను ఎవరితోనైనా విరోధం వ్యక్తిగతంగా పెట్టుకుంటానేమో కానండి, నా దేవుని పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానండి, నా దేవుని పరిచయం నేను కొనసాగించుకుంటూ వెళ్ళిపోతానండి, నా దేవునికి నేను చేయవలసిన త్యాగాలు, అర్పణలు, దశమ భాగాలు నేను ఇచ్చుకుంటూ వెళ్ళిపోతానండి అనే ఒక గ్రుడ్డి వైఖరిని ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది అనుసరిస్తున్నారు. అలాంటి వాటికి కనువిప్పే ఈరోజు బైబిల్లో నుంచి మనం నేర్చుకోబోయే పాఠం. కనుక దేవుడు తన రాజ్యంలోనికి ప్రవేశాన్ని నిషేధిస్తున్నాడట, అభ్యంతరాన్ని చెబుతున్నాడు. మీరు రాకూడదు. ఎవరు రాకూడదు? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టముగా అంటున్నాడు. చూడండి, చాలా క్లారిటీతో చెబుతున్నాను, దీన్ని మీరు గుర్తించాలి. మరీ చెబుతున్నాడు, స్పష్టతతో చెబుతున్నానంటే మీరు దీన్ని అండర్లైన్ చేసుకోవాలి, దీని పట్ల మీరు జాగ్రత్త వహించాలి అంటున్నాడండి. ఏమండి, ఇన్ని సూచనలు పౌలు చెబుతున్నారు అంటే మనకి మనం వెళ్ళబోయే లోకం కోసం మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మనం వెళ్ళబోయే లోకానికి అభ్యంతరాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి కదండి. ఏమండి, ఒక ఫారిన్ కంట్రీకి మన దేశం నుంచి ఇతర దేశాలకి ఒకవేళ వర్క్ వీసాలోనో లేదా ఇంక ఇతర వీసాల మీద మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా స్కాన్ చేస్తారు. ఎలా అని? వీళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళు ఏమైనా నేర చరిత్ర వీళ్ళకు ఉందా, వీళ్ళు ఏమైనా మర్డర్ చేసి పారిపోతున్నారా, ఏమండి, ఇంతకు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతర దేశాల వాళ్ళు మనకు అనుమతి ఇవ్వాలన్నా కూడా ఇవన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేస్తారు. అందుకే మన రెటీనా స్కాన్ ఫారెన్లో దిగ్గానే మన ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తారు, మన కంటిలోని రెటీనాని స్కాన్ చేస్తారు. కారణం, మనం ఎక్కడ నేరం చేసినా ఆ నేరానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వెంటనే అక్కడ తెలిస్తే అక్కడి నుంచి తిరిగి వాళ్ళు డిపోర్ట్ చేసేస్తారు, మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. మీరు మా దేశంలోకి ఎంట్రీ లేదు. అవునండి, ప్రవేశింపనివ్వరు. ఒక మనిషే, ఏమండి, ప్రపంచంలో ఒక దేశమే ఒక వ్యక్తి పైన అభ్యంతరం కనబడితే మీరు మా దేశంలోనికి అనుమతి లేదు అని వెనక్కి పంపే సందర్భాలు జరుగుతున్నప్పుడు పరలోకంలో దేవుడు అందరికి అనుమతి ఇచ్చేస్తాడా? వచ్చేయండి పర్వాలేదు అందరూ వచ్చేయండి అంటాడా అని మనం ఎలా అనుకుంటాం చెప్పండి? ఇది మన అంధత్వం కాకపోతే నేను వెళ్ళిపోతానండి అని మనం అనుకుంటే ఎలా? నాకు బీపీ లేదండి అని మీరు అనుకుంటే ఎలా? నాకు షుగర్ లేదండి అని మీరు అనుకుంటే సరిపోతుందా? వైద్యుడు నిర్ధారించాలా? వైద్యుడు నిర్ధారించడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఏంటది? ఒక స్పిగ్నోమానోమీటర్ పెట్టడం, అదే బీపీ ఆపరేటర్స్ మిషన్ పెట్టి చూడడం, లేదంటే మీరు డయాబెటికా కాదా అనేది రక్త పరీక్ష ద్వారా తేల్చడం. ఇది తేల్చి వాళ్ళు చెప్పాలి రిపోర్ట్లో మీరు నాన్ డయాబెటిక్, మీరు డయాబెటీస్ లేదు మీకు, లేదు మీరు హైపర్ టెన్సివ్ కాదు, లేదంటే మీకు బీపీ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు అని డాక్టర్ చెప్పాలి ధృవీకరించి. మనం అనేసుకుంటే ఎలా అండి? దానివల్ల ప్రమాదం కదా, సడన్గా హార్ట్ అటాక్ రావచ్చు, ప్రాణం పోవచ్చు. ఇది ఎంత ప్రమాదకరమో పరలోకానికి వెళ్ళటం విషయంలో కూడా మనమంతా కూడా అటువంటి భద్రత ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం అనేది అత్యంత అవసరమైనది, ప్రధానమైనది, కీలకమైనది క్రైస్తవుల జీవితాల్లో. అలాంటప్పుడు మనం పరీక్షించుకోకపోతే ఎలా? మనం పరీక్షించుకోవడం కాదు, బైబిల్ దగ్గరికి రావాలి మనం. మరి మనల్ని టెస్ట్ చేసి చెప్పేది ఏది? ఏమండి, మన నమ్మకం, మనం నడుస్తున్న విధానం బైబిల్కి అనుగుణంగా ఉందా లేదా అనేది పరీక్షించుకుంటే మీరు పరలోకాలకి అర్హత ఉందో లేదో అనేది బైబిలే చెప్తుంది. మనుషులు చెప్పిన మాట నమ్మకండి. నేను చెప్పేసి నేను ఎవరు సర్టిఫికేట్ ఇచ్చేయడానికి మీకు పర్లేదండి మీరు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారండి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని, నా సర్టిఫికేట్ చెల్లదు, దేవుడు అక్కడ ఒప్పుకోడు. బైబిల్లో ఉన్న వాటి ప్రకారంగా మీరు చేసి మీరు బ్రతికితేనే మీకు ఎంట్రీ పరలోకం, లేదంటే అభ్యంతరం, అన్ని అభ్యంతరాలే. ఈరోజు మనం అలా పరీక్షించుకోగలుగుతున్నామా? ప్రపంచ క్రైస్తవ్యం అలా పరీక్షించుకోగలుగుతుందా?
పరీక్షించుకోవాలండి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్పేశాడు, ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇంత ఖండితంగా చెప్పిన తర్వాత కూడా మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోకపోతే ఎలా చెప్పండి? మనల్ని మనం సరిచూసుకోకపోతే ఎలా చెప్పండి? సంఘాల మధ్య విభేదాలు, క్రైస్తవుల మధ్య విభేదాలు, మతశాఖల మధ్య విభేదాలు, ఒకరితోనొకరు విరోధాలు, ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడి మీద దుమ్మెత్తిపోయడం, ఒక క్రైస్తవుడే మరొక క్రైస్తవుడికి విరోధంగా మాట్లాడడం, చివరకు ఒక సహవాసానికి వెళుతున్న ఒక సంఘంలోనే ఒక కూడికలోనే ఆరాధనలో కూడుకున్నారు, ఒకరంటే ఒకరికి విరోధం, ఒకరితోనొకరికి విభేదం, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం పరలోకాన్ని స్వతంత్రించుకోగలమా? ఇవి పరలోకానికి అభ్యంతర కారణాలుగా ఉన్నాయా అన్నది ఈరోజు మనం బైబిల్ని అడిగి మనం తెలుసుకుందాం. ఏమండి? బైబిల్ని అడిగి తెలుసుకోవాలి. కనుక బైబిల్ని బట్టి మనం ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. మరి వాటిని రూపమాపాలి అంటే ఏం చేయాలనేది పౌలు గారు మరలా బైబిల్లో కొన్ని సందర్భాల్లో చెప్పారు. కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుకుందామండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నానండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఎవరు? మీరే, మనందరం, మనమంతా దేవుని చేత ఏర్పరచబడిన వారం కదా. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా. నేను మిమ్మల్ని రాగానే పరిశుద్ధులు అని మిమ్మల్ని సంబోధించాను. ఎందుకంటే క్రీస్తు రక్తము వల్ల మనం కడుగబడిన వారం కాబట్టి పరిశుద్ధులు మనం. కనుక దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతము ధరించుకుని. బైబిల్ ఇప్పుడు చెప్తుంది చూడండి, మనలో కక్షలున్నాయి, ఒకరినొకరు ఖర్చుకుంటున్నాం, భక్షించుకుంటున్నాం, భేదాభిప్రాయాలు కలిగి ఉన్నాం. నిజంగా మనలో ఉన్నాయో లేదో మనలో మనం చూసుకుందాం. నేను మిమ్మల్ని తీర్పు తీర్చట్లేదు, మీరంతా నేరస్తులని నేను అనటం లేదు. నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఈ మాటల వల్ల. మీ సంఘాలు పరిశీలించుకోండి ఈ మాటల వల్ల. మన సహవాసాలను పరిశీలించుకోలేం ఈ మాటల వల్ల. మనందరం. కనుక ఇక్కడ అంటున్నాడు, అలాంటి కలహ భేదాలు, విభేదాలు, కక్షలు లేకుండా ఉండాలి అంటే పరిశుద్ధులైన మీరు ఎలా ఉండాలి ఇక్కడ చెప్తున్నాడండి. పరిశుద్ధులైన ప్రియులు తగినట్లుగా జాలి కలిగిన మనస్సు, దయాళుత్వము, అందరికీ లోబడే వినయం, అన్నిటికీ లోబడే సాత్వికం, దేన్నైనా సహించి దీర్ఘశాంతమును ధరించుకుని అంటున్నాడు. ఇవన్నీ క్రైస్తవ్యం కలిగి ఉండాలి అంటున్నాడు. ఇంకా ఎవడైనను, ఒకవేళ సహోదరుల్లో మీలో ఎవడైనా ఇవి లేకుండా తనకు హాని చేసేనని ఒకడు అనుకుంటే, ఏమండి ఇతను నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడండి, ఇతను నన్ను చాలా కోప్పడుతున్నాడండి, లేదా ద్వేషిస్తున్నాడండి, లేదా దూషిస్తున్నాడండి, నన్ను గాయపరుస్తున్నాడండి అనుకుంటే, ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల అప్పుడు ఏం చేయమన్నాడు? వెంటనే మీరు కూడా అతను ద్వేషించమన్నాడా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయితే మీరు కూడా అతను ద్వేషించండి అంటున్నాడా? లేదు. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఒకరినొకడు సహించండి అన్నది నీ సోదరుడేగా. పోని తెలియకుండా నిన్ను నిందించింది నీ సోదరుడేగా. అర్థం చేసుకో, అతను క్షమించు, సహించుచు, అతనన్న మాటలు నువ్వు సహిస్తూ ఒకరినొకడు క్షమించండి అంటున్నాడు. అంటే క్షమ అవసరం. క్రైస్తవుల మధ్య ఏం అవసరం? క్షమ. దేనికోసం? అన్నిటి కోసం. ఒక వ్యక్తి దూషించినా, ఒక వ్యక్తి కాని మాట మనల్ని అన్నా, ఏమన్నా సరే మనం ద్వేషించడం అనేది కద్దు, చేయకూడదు. క్షమించడం అనేది ఇష్టం, చెయ్యాలి. దేవుడు వాటిని అలవాటు చేసుకోమన్నాడు. ఎందుకు మీరు క్షమించాలి? మేము ఎందుకు క్షమించాలండి? అతను మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నాం, మేము ఎందుకు క్షమించాలి అని ప్రశ్న మీలో తలెత్తొచ్చు. అందుకు కిందనే చెబుతున్నాడు, మీరు ఎందుకు క్షమించాలి అంటే ప్రభువు మిమ్మును క్షమించినలాగునా మీరును క్షమించండి. ప్రభు ఏం చేశారంటే, మన ప్రభు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చెడ్డవాడి ఉండి చావలేదండి, ఆయన నీతిమంతుడండి, ఆయనలో ఏ పాపం లేదు. మరి నిష్కల్మషుడు, నిర్దోషి, ఏ పాపము లేని వ్యక్తి ఎందుకు సిలువలో మరణించాడు అంటే మన కోసం.
మనం ఇంకా అపరాధులుగా పాపులుగా ఉన్నందుకు మనల్ని క్షమించాడు. మనం నీతిమంతులుగా ఉన్నందుకు క్షమించలేదు. యేసుప్రభు నీతిమంతుల కోసం వచ్చాడా, పాపుల కోసం వచ్చాడా? పాపులను పిలువ వచ్చి తిని అన్నాడు. మరి ఆయన పాపుల కోసమే వచ్చినప్పుడు మనం అడగకుండానే మనకు క్షమను ప్రసాదించాడే, అనుగ్రహించాడు ఆయన. కనుక క్రీస్తు మిమ్మును క్షమించినలాగన మీరును ఒకరినొకడు క్షమించుడి. ఇంకా అంటున్నాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రిస్టియానిటీలో ఏం కావాలి? క్రైస్తవ్యంలో, ప్రపంచ క్రైస్తవ్యం కోసం చెప్తున్నాను. అందరూ ప్రభువును మేము నమ్మాము అని చెప్పుకునే ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా అతడు ధరించుకోవలసినది ఇదిగోండి ఇదే. ఏంటి? ఒకటి, క్షమించటం. తనకు హాని జరిగిందని అనుకున్నా అతన్ని క్షమించటం. ఇంకా ప్రభు మనల్ని క్షమించినలాగానే మనం కూడా క్షమను అతనికి ప్రసాదించటం. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవటం. ప్రేమిస్తే ప్రేమ ఏం చేస్తుందటండి? అనేక పాపములను కప్పుతుంది. సరే, అతను మన పట్ల పాపమే చేశాడు, నీ తప్పు లేదు. అతడే కోరుని నిన్ను నిందించాడు, అతడే కోరుని నీ కోసం దుష్ప్రచారం చేశాడు, అతనే నీకు హాని చేశాడు, గాయపరిచాడు, నీకు నష్టాన్ని కలుగజేశాడు అనుకుందాం. కానీ మరి మనం ఏం చేయాలి? ఏమండి? ప్రతీకారం చేద్దామా? బైబిల్ అలా చెప్పటం లేదు. దేవుని చట్టం అలా చెప్పట్లేదు. దెబ్బకు దెబ్బ కాదు దేవుని చట్టం. ఒకనాడు కంటికి కన్ను పంటికి పన్ను అన్నది చట్టం. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత చట్టం మార్పు చెందింది. ఆ మార్పు చెందిన చట్ట సవరణ ఈ మధ్యన చూసారా? ఇండియన్ పీనల్ కోడ్ మార్చారండి. మొన్న కొద్ది రోజుల నుంచి అమల్లోకి వచ్చింది. జూలై 1 రోజు నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ని మార్చారు. క్రిమినల్ సిఆర్పిసి అంటారు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని మార్చారు. చట్టంలో చాలా మార్పులు చేశారు. ఏ మార్పులు చేశారు, ఎలాంటి మార్పులు చేశారు అనేది మనం గమనించాలి. చట్టంలో జరుగుతున్న మార్పులు. ఇంకా మనం పాత చట్టాలు పట్టుకుంటే ఎలా లేవు. ఇప్పుడు ఆ చట్టాలు సవరించబడ్డాయి. అలాగే కంటికి కన్ను పంటికి పన్ను అనేది పాత చట్టం, సవరించేశాడు దేవుడు. దాన్ని సవరించి ఏం చేశాడు? నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక, మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పడం తప్ప మనం దెబ్బ చెయ్యెత్తి కొట్టవలసిన అవసరత, అధికారం లేదనేశాడు. మరి ఏం చేస్తామండి? కొత్త చట్టం రూల్లో ఉందండి. మరి పరలోకానికి వెళ్ళే చట్టాలు ఇవన్నీ. ఈ చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించినవి కాదండి. ఏమండి? ఈ పీనల్ కోడ్స్ అనేది దేనివో తెలుసండి? హెవెన్లీ పీనల్ కోడ్స్ అంటే పరలోకానికి సంబంధించిన చట్టాలు, పరలోకానికి సంబంధించిన శిక్షాస్మృతులు ఇవన్నీ. బైబిలే పరలోక సంబంధమైన చట్టం. ఈ చట్ట ప్రకారంగా చేస్తే మీరు పరలోకానికి వెళ్తారు. లోక సంబంధమైన చట్టాల ప్రకారంగా చేస్తే మీకు పరలోకం రాదు. కనుక ఈ చట్ట ప్రకారంగా మనం ఉన్నామో లేదో అనేది మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. మరి ఎలా అండి? సంఘంలో చాలామందితో నాకు పడటం లేదు, చాలామందితో విరోధం ఉంది. మరి ఏం చేయాలి? ఏం చేయాలి అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎన్ని కలహాలున్నా, ఎన్ని విభేదాలున్నా, ఎన్ని కక్షలు ఒకవేళ అంత స్థాయికి వచ్చేసినా, నేను కక్షల స్థాయికి కూడా వెళ్ళిపోయారండి చాలా సందర్భాల్లో క్రైస్తవులైన వారు. కక్ష సాధింపులు. ఆ కక్ష సాధింపులో చివరికి గుంటూరు పట్టణంలో అయితే ఒక సేవకుడిని చంపారు కూడా. దుండగులతో దాడి చేయించి ఒక సేవకుడిని చంపించేశారు. చంపించినవాడు బయటవాడు కాడు, ఆర్ఎస్ఎస్లో, విశ్వ హిందూ పరిషత్తులో కాదండి, క్రైస్తవులు. అంటే అంత కక్షలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోతాయి. మనమైనా దేవుడు ముఖం చూసి కొన్ని సందర్భాల్లో అణుచుకుంటున్నాం, కానీ కట్టలు తెంచుకునే కోపం మనకే ఉంది. ఏమండి? మనకు దేవుడు అవకాశం ఇవ్వాలి, కానీ కత్తులతోనూ ఎప్పుడో నరికిద్దాం, చంపేద్దాం. కానీ ఎందుకో దేవుడు చట్టం మనల్ని ఆపుతుంటుంది. ఎంత ఆపుతున్నా కొంతమంది ఓవర్ అయిపోతుంటారు. ఏమండి? ఎందుకంటే హద్దు దాటిపోతుంటారు. ఆ చట్టం చెబుతున్నా ఏమోనండి, ఎన్ని చెప్పినా నేను మాత్రం అతను తిట్టకుండా ఉండలేనండి, ఎన్ని చెప్పినా నేను అతను దూషించకుండా ఉండలేనండి, ఎన్ని చెప్పినా అతను కించపరచకుండా, గాయపరచకుండా నేను ఉండలేనండి, నేను అతను ద్వేషించకుండా ఉండలేనండి అంటారు. తప్పు. దేవుడు చట్టం యాక్సెప్ట్ చేయదు మిమ్మల్ని. పరలోకానికి వెళ్ళాలి అంటే మీరు ఆ చట్ట ప్రకారంగా ఉన్నారా లేదనేది పరీక్షిస్తుంది. మీరు కన్ను మూసే టైంకి స్కాన్ అయిపోద్ది మీ బ్రతుకంతా కూడా. ఏమండి? ఇంకొక పావుగంట చచ్చిపోతాం అనుకోండి మనం. ఈలోపు మొత్తం స్కానింగ్ రెడీ అయిపోద్ది. అంటే వీడు ఎటు వెళ్ళాలి? పాతాళమా, పరదైసా, నిత్యజీవమా, నిత్య నరకమా? దేని బట్టి? ఇదిగోండి ఈ చట్టాన్ని బట్టి, మీరు చేసిన క్రియలను బట్టి.
మీరు చేసిన పనులు, దేవుడు రాసిన క్రియలు, ఈ రెండు మ్యాచ్ చేస్తాడు దేవుడు. చేసి నేను రాయించినట్లుగా ఉన్నాడా నాయన, బ్రతికాడు ప్రభా, వండర్ఫుల్, వెరీ గుడ్, నిత్య జీవాన్ని పంపించండి. మరి నేను రాసిన ప్రకారంగా చేసిందా లేదేమా, చేయలేదు ప్రభువా, అయితే నా అత్యాగ్ని దండనకు పంపించండి. ఖరారైపోయింది శిక్ష మనకి అక్కడే. దేని బట్టి? ఇదిగోండి ఈ చట్టాన్ని బట్టి. ఈ చట్టాన్ని బట్టి శిక్ష మనకి అమలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ చట్టాలను బట్టి మన బ్రతుకులను సవరించుకోవాలి. ఈ చట్టం, బైబిల్ చట్టాన్ని బట్టి మన జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని అనుగుణంగా మార్చుకోకపోతే ఇంకా మన భక్తి జీవితం ఎందుకు చెప్పండి? అట్టివారి భక్తి నిష్ప్రయోజనమే కదా. హెబ్రీ పత్రిక 4:2 హెబ్రీలకు రాస్తున్న పత్రిక 4:2 అండి. ఏమంటున్నాడు అక్కడ? వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది. ఇదిగో ఈరోజు మీకు ప్రకటించబడుతుంది. బైబిల్లో ఉన్న విషయాలు మీకు ప్రకటించబడుతున్నాయి. వారికి ప్రకటించబడినట్టు మనకును సువార్త ప్రకటించబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం. వాక్యం అంతా ఏమైపోయినట్టు? నిష్ప్రయోజనం. కనుక వాక్యాన్ని మనం నిష్ప్రయోజనం చేసుకుంటామా? వద్దండి, మనం నిష్ప్రయోజనం చేసుకోవద్దండి. మన అంతిమ లక్ష్యం పరలోకానికి వెళ్ళడమే కదండి. దానికోసం మరి ఈ చట్టం చెప్పిన మాట వినాలి కానీ ఎవరో చెప్పిన మాట, అది ఎంత పెద్ద ప్రపంచంలో బోధకుడు చెప్పినా వినకండి. ఆ మాట ఏం పర్లేదండి, మీరు చంపేసినా పర్లేదండి, ఏ బోధకుడు, నేనే అన్నాను అనుకోండి, రైటా? ఎంత అంతర్జాతీయ బోధకుడైతే మాత్రం పర్లేదండి, మీరు ద్వేషించినా పర్లేదండి, దేవుడు క్షమిస్తాడు. నో, అది చట్ట విరోధం. కనుక అంగీకరించడు దేవుడు. అక్కడ బోధకుడిని అంగీకరించడు, సహవాసాన్ని అంగీకరించడు, మీది ఎంత పెద్ద సంఘం అయినా అంగీకరించడు. ప్రభు, నేను ఎంత పెద్ద సంఘం నుంచి వచ్చాను ప్రభు అంటే, నో, నాకు బైబిల్ ముఖ్యం, చట్టం ముఖ్యం, ఈ రాయబడిన మాటల ప్రకారంగా నువ్వు చేసావా లేదో నాకు ముఖ్యం. నీ ఊరేంటో, నీ ప్రాంతం ఏంటో, నువ్వు వచ్చిన సహవాసం ఏంటో, ఫెలోషిప్ ఏంటో నాకు అక్కర్లేదు, నీ చర్చి పేరేంటో కూడా నాకు వద్దు. నా చట్ట ప్రకారంగా నువ్వు చేసావా లేదా అన్నదే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఆలోచించండి ప్రియులారా. అందుకే ఈ లేఖనాల పరిశోధన, అందుకే మనం పునర్పరిశీలిస్తున్నాం. రాయబడిన మాటలే, ఈరోజు నేనేదో కొత్తగా చెప్తున్న మాటలు కావండి. మీకు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్న మాటలనే నేను చదివి మీకు చెప్తున్నాను అంతే. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే ఏమండి, ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 12:14 హెబ్రీ పత్రిక 12:14 ఏమంటున్నారు? చదువుదండి మరొక మాట. అందరితో సమాధానం. అందరితో ఏం కావాలి? సమాధానం ఉంటుందా ఈరోజు మనకి? ఒక సహవాసంలోనే, ఒక గుడిలోనే ఆరాధనకి వెళ్ళే వారి మధ్య సమాధానం లేదండి. ఆరాధనకు వస్తారు కానీ ఏమంటే ఒక సహోదరుడు కనబడగానే వెంటనే ముఖం తిప్పేస్తారు. ఎందుకు ముఖం తిప్పేస్తున్నారు? అతనంటే మనకు పడదండి, ఆయనంటే గిట్టదండి మనకి, ఆవిడంటే అసలు పడదండి మనకి, ఆవిడన్న మాటలు మనకు గుర్తొచ్చేయండి, కానీ ముఖం తిప్పుకోవచ్చు అలాగా అంటే సమాధానం లేదా? అసలు ముఖం తిప్పుకోవడమే తప్పు. నువ్వేం చేయాలి? ఒకళ్ళు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నా నువ్వు వాళ్ళ పట్లే ముఖం పట్టుకొని చూసుకుంటూ వెళ్ళి పలకరించాలి. నేనా పలకరించటమా? నేనేంటి, నా స్థాయి ఏంటి అనుకుంటాం కదండి. మనకి ఎప్పుడు కూడా అహం అడ్డు వస్తుంది కదండి అన్ని విషయాల్లో. మనం ఎప్పుడు కూడా తగ్గం. ఏమండి, యేసుప్రభు తను తగ్గించుకునేవాడే హెచ్చింపబడతాడు అన్నాడు కానీ, ఏమండి, తను హెచ్చించుకునేవాడు ఎప్పుడు తగ్గించబడతాడని ఉంది. కానీ మనం ఏంటి, గుడిలోనికి వచ్చి మనం హెచ్చించేసుకుంటాం. ఏమని? నేను ఇన్ని సంవత్సరాల విశ్వాసనండి ఈ సంఘంలో, నేను వెళ్ళడం ఏంటి వాళ్ళ దగ్గరికి, నేను మాట్లాడడం ఏంటి, ఇది నాకు చిన్న నామోషి అండి, చిన్నతనం అని అంటాం. కాదు, వాళ్ళు మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నా, నువ్వు వెళ్ళు, వందనాలు బ్రదర్, ఎలా ఉన్నారు మీరు, నటించి అనకండి, హృదయపూర్వకంగా దేవుడు చెప్పినట్లుగా చెప్పండి. నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి అని క్షమాపణ వేరుకోండి, తప్పే ఉంది. ఏమండి, అడగటంలో తప్పేం లేదు. ఆ మాట అనడం వల్ల మీ నోట నుండి ముత్యాలు 1000 కోట్లు ఏం అవతలకు దక్కవు. ఆ దక్కేదేదో మీకే దక్కుతుంది. స్వర్గం, పరలోకానికి అర్హత మీకు లభిస్తుంది. మరి అలాంటప్పుడు ఏది మనం పరలోకానికి మనల్ని తీసుకువెళుతుందో అన్నది మనం ఆలోచించి ఆ ప్రకారంగా మనం వెళ్ళాలి. కానీ మనుషులు చెప్పే మాటలు మనకు ఎందుకు చెప్పండి? అందుకు అందరితో సమాధానము కలిగి ఉండి పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి.
ఎందుకంటే ఆ పరిశుద్ధత లేకుండా, ఆ మంచి స్వభావం, పరిశుద్ధత అంటే ఏంటనుకున్నారు? ఓన్లీ తెల్లబట్టలు వేసుకోవడం ఒకటే కాదండి పరిశుద్ధత, శుభ్రంగా స్నానం చేయడం కాదండి పరిశుద్ధత. నిష్కల్మషమైన హృదయం, మనుషులు ఏ ద్వేషం, కోపం ఏమి పెట్టుకోకుండా, వాళ్ళు ఎన్నో మనల్ని అన్నారని మనకు తెలుసు, అయినా మనం స్వచ్ఛమైన మనసుతో వెళ్ళి, బ్రదర్ ఎందుకు ఇంకా నా మీద కోపంతో ఉన్నారు, వదిలేయండి ఇంకా అవన్నీ, మనం క్రైస్తవులం కదా, నా వల్ల పొరపాటు జరుగుతారని క్షమించండి, పోని మీ మీద నాకు ఏ ద్వేషం లేదండి అని అనండి. మీరు తప్పించబడిపోతారు. ఎందుకంటే మీరు ఒప్పేసుకున్నారు కనుక, మీరు క్షమించేశారు కనుక. క్షమించకపోతే నీకే ఇబ్బంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే మీరు పరలోకంలో ఎంట్రీ లేదనేసాడు. ప్రభువును చూడడానికి ఎప్పుడు వెళ్తారు మీరు? భూమి మీద క్రైస్తవులుగా మీరు పరిశుద్ధత కలిగి ఉంటేనే పరలోక ప్రవేశం. ఇక్కడ మీరు పరిశుద్ధులుగా జీవించడం అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మీరు పవిత్రతతో లేకపోతే మీరు ప్రభువుని చూడలేరు. చూడాలి అంటే ముందు మాట, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే చేయడం కష్టమే. ఏమండి, డైటింగ్ చేయడం అంటే చాలా కష్టం మనకి, తినేయడం అంటే చాలా సులువు మనకి, అంతేనా? రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఏమండి మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే రోజు ఒక 5 ప్యాకెట్ల బిర్యానీ, రోజు చికెన్ మటన్ తినండి, ఏ డాక్టర్ అని చెప్తాడా? అలా చెప్తే మనకి ఎంత ఇష్టం అండి. అబ్బా డాక్టర్ అలా చెప్తే బాగుందండి, బొత్తిగా అన్నం తినొద్దు అంటాడండి, ఏదో చప్పటం అన్నీ తినమంటాడండి. మరి అంతే, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే ఆరోగ్యం. అవన్నీ కష్టతరంగానే ఉంటాయి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళడం కూడా కష్టతరమే. ఏమండి, పరలోకం వెళ్ళడం సులువా? యేసుప్రభు ఏం చెప్పాడు? పరలోకానికి వెళ్ళే మార్గం విశాలంగా ఉందా, ఇరుగ్గా ఉందా? ఇరుగ్గా ఉందని చెప్పాడు. మరి ఇరుగ్గా ఉన్నప్పుడు మీరు అంతా ప్రయత్నపడాలి కదా. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే ఒళ్ళు కంపరం అండి. అయినా సరే కంపంతా బయట వదిలేసి నువ్వు వెళ్ళి మాట్లాడు, కోపం అంతా పక్కన విడిచిపెట్టి వెళ్ళి నువ్వు మాట్లాడు. వెళ్ళాలి, మాట్లాడితేనే నీకు పరలోకం, లేకపోతే నీకు రాదు. ఇరుకు. ఏమండి, అందుకే అంటున్నాడు ఏమని, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం, ఏమండి 14-15 వచనాలు. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడకుండా ఉంటే అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఆయనను అతని శత్రువుగా భావింపగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పాలని మాట్లాడాలిగా, ఏమండి, బుద్ధి చెప్పాలి. ఈరోజు మనం అంతా ఒక వాక్యంతో మనం బుద్ధి చెప్పుకుంటున్నాం. నేనేం బుద్ధి చెప్పట్లేదు, మీకు వాక్యం చెప్తుంది బుద్ధి, మీకు నాకు అందరికీ. మనందరికీ బుద్ధిని నేర్పించేది బుద్ధి కలిగిన వాక్యం, దేవుడు రాయించిన ఈ మాటలు. కనుక అలాంటి మాటలు కలిగించేవారుగా, నేర్చుకునేవాళ్ళుగా మనం ఉండాలి అని ముందుగా చెప్తున్నాడండి. కనుక ఇది దేవుడు రాయించిన మాటలు. మరి రాయించిన మాటల ప్రకారంగా మనం చేస్తున్నామా, ఉంటున్నామా? అలా ఉండకపోతే పరలోకానికి మనం ప్రవేశించము. క్రైస్తవుల మధ్య శత్రుత్వం ఒకవేళ ఉంటే, అది వ్యక్తిగతంగా కావచ్చు, 2 వ్యక్తుల మధ్య కావచ్చు, 2 సంఘాల మధ్య కావచ్చు, ఏమండి 2 సంస్థల మధ్య కావచ్చు, ఎవరైనా సరే నీ పొరుగువాడని క్రైస్తవుడితో శత్రుత్వం, విరోధం, కక్ష, భేదం ఉంటే పరలోకానికి అభ్యంతరమా? అభ్యంతరమైనట్టు కనబడుతుందండి. ఇప్పటివరకు మనం చదివిన మాటలన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అబ్బో చాలా అభ్యంతరం అనమాట, వెళ్ళటం చాలా కష్టం, పరిశుద్ధం లేకుండా ప్రభువుని చూడలేం, మనం క్షమించకుండా మనం ఉండలేము, క్షమించాలి, దేవుడు చెబుతున్నాడు. ఎలా అంటారా? చూద్దామా? మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలండి. 24, 25, 26 కూడా చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26, 25 వచనం చదువుతాండి. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల, ఇప్పుడు చెప్తున్నాడు. అంటే మనలో చాలామందికి ఉంటాయి కదండి విరోధాలు. ఒకళ్ళు ఎవరికైనా మనలో విరోధం ఉంటే, మీలో ఎవరికైనా అనిపిస్తే విరోధం, అవునండి నాకు పలానా ఆవిడతో గొడవలు ఉన్నాయండి, పలానా ఆయనతో గొడవలు ఉన్నాయండి, సంఘంలో పలానా వ్యక్తితో నాకు విరోధం ఉందండి అనుకుంటే, మనతోనే చెప్తున్నాడు ఈ మాట. ఏమని?
మీరు ఒకని మీద ఒకడికి విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా క్షమించండి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడానికి మీరు సిద్ధపడినప్పుడల్లా ముందు ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? నాయన, నీ ప్రార్థన నాకు చేయడం కాదు, కానీ నీ ప్రార్థనలో ముందు నీ శత్రువుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమండి, ప్రార్థనలో ఏం చేయమన్నాడు? శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడండి. శత్రువు కోసం ప్రార్థన చేసి ఏం చేయాలి? ప్రభువా, ఆ శత్రువు నాకు చాలా కీడు కలుగు చేశాడు, వాడు కాళ్ళు చేతులు పడిపోవాలి ప్రభువా, వాడు మంచాన పట్టాలి ప్రభువా. ఇది కాదు మీరు చేయవలసిన ప్రార్థన. ఏమని చేయమన్నాడు? ప్రభువా, వాడు నాకు చాలా కీడు కలుగు చేశాడు ప్రభువా, వాడిని క్షమించండి ప్రభువా. ఇదేంటిది? ప్రభువా, వాడికి చాలా అన్యాయం చేశాడు ప్రభువా, వాడిని దీవించండి ప్రభువా. ఈ ప్రార్థన ఏమైనా బాగుందండి? వినడానికి మనకేమీ బాగున్నట్టుగా లేదు, కానీ మనం నమ్ముకున్న నాయకుడు విధానం అదే నేర్పించాడండి మనకి. సిలువలో అతన్ని ఇబ్బంది పెట్టారు, రాత్రంతా కొరడాలతో కొట్టారు, పిడుగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు, అవమానించారు, ఇన్ని చేశారు. ఏమంటే కింద చూసి ఆఖరికి హేళన. దెబ్బ కన్నా మాట ఇంకా పోటు కదండి, దెబ్బ కన్నా ఒక మాట ఇంకా గాయపరుస్తుంది కదా. అలాంటిది హేళన చేస్తారు. రేటు బాబు, నువ్వు దైవ కుమారుడువా? ఏలిని పిలుస్తున్నావా? ఏది దిగు ఒకసారి, నీ దేవుడిని పిలు ఒకసారి. ఇతను దైవ కుమారుడటండి. ఇలాంటి మాటలు మాట్లాడుతూ అతని కళ్ళ ముందు హేళన చేస్తుంటే అతను ఏమన్నాడండి మన ప్రభువా, తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరికి ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఈ మాట కదండి అన్నాడు. ఇది క్రైస్తవులందరికీ తెలుసు, రెఫరెన్స్ కూడా చెప్పనవసరం లేదు. మరి అంత శత్రువులైన వారినే ప్రభు ప్రత్యక్షంగా క్షమించి దేవుణ్ణి వాళ్ళని క్షమాపణ ఇవ్వమని చెప్పినప్పుడు ఆయన అనుసరిస్తున్న క్రైస్తవ సోదరులైన మనం చెయ్యమా? వద్దా? క్షమించొద్దా? చెయ్యాలి. ఎప్పుడట? మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు అలా చదవండి ఆ మాట. బైబిల్ చట్టం, లా ఏం చెబుతుంది? ఈ చట్టం ఏం చెప్తుంది? మార్కు సువార్త 11:25 మీరు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడు ఎల్లా, ప్రతిసారి అంటున్నాడు చూడండి, వాని క్షమించుడి. అప్పుడు ఏమండి ఇలా చేయడం వల్ల మనకు ప్రయోజనం ఏంటని అనుకున్నారా? అప్పుడు మీరు అలా క్షమిస్తే మీకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు దేవుడు. ఏంటట ఆఫర్ అది? పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. అంటే ఇప్పుడు మన పాపాలు క్షమించబడాలి అంటే ముందు మనం ఏం చేయాలి? ఎదుటవాడిని క్షమించాలి. మరి ఎదుటవాడిని క్షమించకపోతే మన పాపాలు క్షమించబడవనే కదా, వైస్ వర్సా. మనం క్షమిస్తే మనం క్షమించబడతాం, మనం క్షమించకపోతే మనం క్షమించబడం. అదే ఆ మాట అర్థమైందో లేదో మరలా చదవండి. 26వ వచనంలో, అప్పుడు పరలోకమందున్న తండ్రియు మీ పాపములను క్షమించును. ఏమండి, కింద కొన్ని ప్రాచీన ప్రతులు ఏమన్నా చూడండి, కింద ఫుట్ నోట్లో మీరు క్షమింపని ఎడల, కింద బైబిల్ ఉంటుంది చూడండి ఫుట్ నోట్లో, మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములను క్షమింపడు. మీకు క్షమ లేదు కనుక ఏం చేయాలి? క్షమిస్తే పోలే. ఏమండి, వాడు ఎంత కీడు చేసినా, వాడు ఎంత విరోధి అయినా, వాడు ఎంత మనకు గాయపరిచినా ఉంటారు, గాయం చేసేవాళ్ళు ఉంటారు, ఉండరని కాదు. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, మన కోసం చెడ్డ మాటలు ప్రకటించేవాళ్ళు, ప్రచురించేవాళ్ళు, ఏమండి గాసిప్ చేసేవాళ్ళు, బయట ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏం చేస్తాం మరి వాళ్ళు కనబడినప్పుడు? కత్తి పట్టుకుని నరికేద్దామా చెప్పండి? లేదంటే కర్రతో కొడదామా వాళ్ళని? లేదా మాటలతో వాడు దూషిద్దామా? ఈ అవకాశం ఇవ్వలేదండి దేవుడు మనకి. నో నాన్న, నో నో నో, మీరు చేయకండి అవి. అలా చేస్తే మీరు క్షమించబడరు అయ్యా. అవునా? మరి ఏం చేయమంటావు ప్రభా? ఆయన క్షమించు, నేను మిమ్మల్ని క్షమిస్తాను. అంటే నీ పాపాలు పోవాలి అంటే వాడిని క్షమిస్తే మన పాపాలు పోతాయట. వాడి క్షమ మన పాపాల నిష్కృతి. వాడిని క్షమించడమే మన పాపాలు కడిగేసుకోవడం. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం అండి. క్షమించడం వల్ల మనకి ఏంటి నొప్పి? క్షమే కదా మనసులో ఉన్నది. సరేలే క్షమిస్తున్నాను పో, నీ మీద నాకు కోపం లేదులే పో అంటే చాలు, మనం చేసిన ఎన్ని పాపాలను దేవుడు తొలగిస్తానంటున్నాడు. ఇది ఎంత గొప్ప అవకాశం. మన పాపాత్మలు కాదా? పాపాత్మలే. మరి ఆ పాపాలన్నీ పోవాలంటే నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించనన్న, క్షమించు. విరోధం వద్దు, శత్రుత్వం వద్దు, కక్షలొద్దు, కోపాలొద్దు, దూషించుకోకండారా, ఒకరినొకరు అనుకోకండారా. ఏమండి, చర్చ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆరాధన చేసి
స్తుతి ఆరాధన చేసి దశంభాగాలు ఇచ్చి బయటికి వెళ్ళిపోయి అదిగో చూడు ఎలాంటి ముఖం పెట్టుకొని వస్తుందో సిగ్గు లేకుండా అని మాట్లాడుకునే వాళ్ళు లేరా? చాలామంది ఉంటారు సంఘాలు బయటకు వచ్చి గాసిపులు గుంపులుగా నిలబడుతుంటారు. చూడండి, ఏదో కొంతమంది మంచిగా మాట్లాడుకుంటారు, చూడు దాని పొగరు చూడు ఎలా ఉందో, చూడు వాడు వాటం చూడు ఎలా ఉందో, అసలు సిగ్గులేని మొహంతో ఎలా వస్తున్నాడు అని పక్కన ఇంకోటితో మాట్లాడుతుంటాడు. అంటే నువ్వు ఎందుకు వెళ్ళావు ఆరాధనకి? ఎందుకు ప్రార్థన చేశావు? బయటకు వచ్చి ఈ మాటలేంటి అంటే ఇప్పుడు వాడు అన్నదానికి వాడు పాపాలు క్షమించబడతాయా? క్షమించబడవండి. కనుక క్షమించబడాలి అంటే ఏం చేయాలి? దేవుడు చెబుతున్నాడు ఈ సూత్రాలు మనకి. నాయన జాగ్రత్త, మీరు పరలోకానికి ప్రవేశించాలి అంటే ఇవన్నీ అభ్యంతరాలు నాయన, ఇవన్నీ అభ్యంతరాలు, ఇవన్నీ క్లియర్ చేసుకోండి ముందు. ఏమండి, ఇప్పుడున్న కళాశాలల్లో ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే అండి, మొదటి సంవత్సరం ఫెయిల్ అయిపోయినా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు, డిగ్రీలో సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా థర్డ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. ఏమనంటే ఫైనల్గా నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చే ముందు నువ్వు బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకో ఉంటుంది. బాగుంది కదండి. ఒకప్పుడు అలా కాదు కదా, మొదటి సంవత్సరం ఫెయిల్ అయితే మళ్ళీ మొదటి సంవత్సరం చదవాలి, 2 సంవత్సరాలకు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అంటే ఇది ఎందుకు చెప్పానంటే, పరలోకానికి వెళ్ళాలంటే మీరు ఏం క్లియర్ చేసుకోవాలి ముందు? ఎవరెవరి మీద విరోధాలు ఉన్నాయో, ఎవరెవరి మీద కోపాలు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకోండి. బ్యాక్లాగ్స్ అంటారు వాటన్నిటిని. అందులో మీరు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఫెయిల్ అయిపోతే మీరు నరకానికి పోతారు. కనుక నరకానికి పోకుండా ఉండాలంటే ముందు అందరిని లిస్టులో పెట్టుకొని అవసరమైతే మర్చిపోతే రాసేసుకోండి. ఇదిగో పలానా వాడు చందు, వీడు మొదటి శత్రువు, ఏమండి ఇదిగోండి ఇస్తేరు, వీడు రెండో శత్రువు. ఇలా ఎవరెవరు ఉన్నారో పేర్లు రాసుకోండి. రాసుకొని వాళ్ళందరికీ అవసరమైతే ప్రత్యక్షంగా వెళ్ళి కనబడి క్షమాపణ చెప్పేసి దేవుడి దగ్గర నిలబడినప్పుడల్లా వాళ్ళని క్షమించేయండి. అప్పుడు దానివల్ల మీకు ఏం ప్రయోజనం? ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 32, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. మిమ్మల్ని దేవుడు క్షమించాడుగా. మీ పాపాలు తీయడానికి దేవుడు ఎంత డబ్బు తీసుకున్నాడు మీ దగ్గర చెప్పండి? మీ పాపాలు, మన పాపాలు పోవడానికి దేవుడు ఎంత ఖరీదు కట్టాడు చెప్పండి? ఒరే నాన్న, అబద్ధానికి 5 లక్షలు అన్నాడు అనుకోండి, అసలు మనం కట్టగలమా చెప్పండి? అబద్ధానికి 5 లక్షలు, ఎదుటవాడిని దూషించడానికి 1 కోటి రూపాయలు అన్నాడు అనుకోండి దేవుడి లెక్కల్లో. మనం తెచ్చుకున్నదంతా మన పాపాలు కట్టుకోవడానికే సరిపోద్దండి. మిగిల్చుకోవడానికి ఏముండదు, తినడానికి కూడా ఏముండదు మనకి, ఎందుకంటే నరకానికి పోతాం కదా. కానీ ఎంత మంచోడండి, ఫ్రీ, ఉచితం. ఏంటి, ఎంత పెద్ద పెద్ద నేరాలు పాపాలు మనం చేస్తున్నా వాటన్నిటినీ దేవుడు యేసుప్రభు ద్వారా ఉచితంగా క్షమించాడు. కనుక ఆ ఉచితం యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. అమ్మో, నాకు దేవుడు ఇన్ని కోట్ల రూపాయలు మిగిల్చాడా, ఇంత ధనాన్ని దేవుడు నాకు మిగిల్చాడా? అవును, నీ డబ్బులు కట్టమంటే నీ పాపాలన్నిటికీ డబ్బులు కట్టుకోవడం సరిపోద్ది కానుక రూపంలో. కానీ దేవుడు అలాగ ఇవ్వకుండా ఏం చేశాడండి? ఏం అవకాశం ఇచ్చాడు? ఉచితముగా. అది ఇప్పుడు చదివిన మాట ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 32. కరుణాహృదయులై దయ కలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. నాన్న క్షమించండి. ఏమండి, ఎందుకంటే మనం ఎందుకు వచ్చాం? ప్రేమించడానికే వచ్చాం. ప్రేమించడానికే క్రీస్తును నమ్మాం. చదువుదాం మంచి మాటలు. దెస్సలోనికీయులకు రాస్తున్న మొదటి పత్రిక, పౌలు గారు దెస్సలోనికీయులకు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. దెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు? అందులో సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనవసరం లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడ్డామట మనం. అబ్బా నిజమే, పొరుగువాడిని ప్రేమించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడండి. నీ అపాయింట్మెంట్ యాజ్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడుగా ఎందుకు నియమించబడ్డావో తెలుసా? నీ పొరుగువానిని ప్రేమించుటకు. ఎంత గొప్ప అవకాశం అండి మనకు. అందుకు నియమించాడా? మీ అపాయింట్మెంట్ అందుకే జరిగింది. మరి అలా ప్రేమించడం వల్ల ప్రయోజనం ఏంటనుకున్నారా? మొదటి యోహాను పత్రిక చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము 15వ వచనం కూడా తర్వాత చదువుతాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి లాంగ్ జంప్ చేస్తామట. అప్పుడప్పుడు చూడండి, మనం వెళ్తున్న త్రోవలో కాలం అడ్డు వచ్చింది అనుకోండి, ఆ కాలమే కదన్నా పర్లేదు, ఒక అడుగు లోపలికి వేసి బయటకు వస్తానంటారా? లేదు కదా, జంప్.
ఓవర్ జంప్. ఎందుకంటే అందులోకి అడిగేశారంటే మొత్తం నాశనం అయిపోతారు. ఏమండి, టోటల్గా మీ పవిత్రత పరిశుద్ధత అంతా దెబ్బతింటుంది. అలాంటప్పుడు గెంతడమే మంచిది. చెడు కనబడింది అనుకోండి, అంటనిది ముట్టనిది ఏదైనా కనబడింది అనుకోండి, గెంతేయడమే కదా మంచిది. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు, ఎప్పుడు మీరు గెంతినట్టట, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. అక్కడ క్లాస్ పెట్టాడు చూడండి, ఎందుకు మీరు దాటారంటే సహోదరుని ప్రేమిస్తున్నారు కనుక. అంటే సహోదరుని ప్రేమిస్తే దేంట్లోంచి దాటేస్తామటండి, మరణములో నుంచి జీవములోనికి జంప్ దాటేసాం. ఏమండి, అప్పుడప్పుడు వైకుంఠపాళ్ళు మనం ఆడేటప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటారు. ఏమంటే సరిగ్గా మనం 90 దగ్గరకు వచ్చేసరికి పెద్ద పాము ఒకటి ఉంటుందండి. అప్పుడు మనం అనుకుంటా, అబ్బా ఈ నెంబర్ పడకూడదు, ఇంకో 3 పడితే పామింగ్ వేస్తుంది అనుకోండి మనల్ని. అప్పుడు ఏమంటాం, 3 పడకూడదు, నాకు 3 పడకూడదు, 1 పడినా పర్లేదు, 5 పడినా పర్లేదు, 3 మాత్రం పడకూడదు అనుకుంటాం. టక్కున 4 పడింది అనుకోండి, అమ్మయ్యా దాటేశానండి బాబు, పావును దాటేశాను. ఎంత ఆనందం మనకి. చిన్న ఆటలోనే చిన్న స్వల్ప సంతోషమే ఒక పావును దాటినందుకు. కానీ మనం దాటాల్సింది దేన్ని? మరణం, నరకం, అగ్నిగుండం, దీన్ని దాటాలి. మరి దాటాలి అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఏం చేస్తే దాటుతారట, ఏమేస్తే దాటుతారు అంటే. ఏమండి, గవ్వలతో ఏమేయాలి, ఏం పడాలి, అష్టచెమ్మలు ఏం పడాలి, అష్ట కావాలా, చెమ్మ కావాలా, 1, 2, 3 అంటే ఇక్కడ దేవుడు ఏం పడాలని చెప్తున్నాడండి, సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. నువ్వు ప్రేమిస్తే మరణములోని జీవములోనికి దాటి ఉన్నాము. దాటేశారు మీరు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. ఇంకా నీకు ప్రేమ లేదా? ఎన్ని రోజులయ్యా కోప్పడతావు అతని మీద? ఎన్ని రోజులు నీకు ద్వేషం? ఏంటి ఈ ద్వేషాలు సంఘంలో సహోదరుల మధ్య కాదు. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా, భార్యాభర్తల మధ్య ద్వేషాలు కూడా ఇందులోకి వచ్చేస్తాయి. నిజం. మరి ఆవిడ కూడా సంఘంలో బాప్తిసం తీసుకుంది సహోదరిమణి కదా, నీవు కూడా సంఘంలో బాప్తిసం తీసుకున్న సోదరుడివేగా, మీ ఇద్దరు క్రీస్తుకి సోదరులేగా. మరి గుడిలోకి వచ్చి ఇప్పుడు ముసుగేసుకొని ప్రార్థన చేస్తుంది, ఈయనేమో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఇంటికి వెళ్ళి గట్టి కొడతాడు ఆవిడ్ని. ఏమండి, ఏంటిది? ఇంట్లోకి వెళ్ళి ఫైటింగ్ ఎందుకు చేస్తున్నారు? యుద్ధం. ఇంట్లో ఏమో యుద్ధం, ఇక్కడనేమో ప్రార్థన. గుడికి వచ్చి అంటే మీ మధ్యన శాంతి లేదా? మీ మధ్యన సమాధానం లేదా? మీరు చెప్పకండి, దాని మొహం చూస్తేనే నాకు కంపరం, నాకు ఇష్టం ఉండదండి. కొంతమంది విడిపోయి గుళ్ళకి వస్తుంటారండి. అంటే భార్య భర్తలు విడిపోతారు, విడిపోయి ఆవిడ వచ్చి అక్కడ బెంచ్లో కూర్చుంటుంది, ఈయన ఇటు బెంచ్లో కూర్చుంటాడు. చూసి ఏమంటాడు, సిగ్గులేని మొహంతో వచ్చిందండి. ఆవిడేమనుకుంటుంది, వీడు చూడండి సిగ్గులేని మొహంతో వచ్చాడు. ఇక్కడ కూడా ద్వేషాలేనా? అసలు ఉంటే భార్యాభర్తలు ముందు ఇద్దరు సమాధానం పడిపోవాలి. ఏమండి ఏదో మిమ్మల్ని అనేసారండి, క్షమించండి బాబు, లేదా నరకానికి వెళ్ళిపోతాను నేను అంటే. ప్రతి బంధం విషయంలో, సహోదరునితో అనుబంధం విషయంలో వెంటనే సమాధానం అనేది ముఖ్యం. ద్వేషిస్తే, ఒకవేళ కాదనుకుంటే మీరు పరలోకానికి వెళ్ళడం కష్టం. ఇది ఏ బోధకుడని చెప్తాడా? ఏమండి, ఇద్దరు విడిపోయిన వాళ్ళు వస్తే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు అనుకోండి, పాస్టర్ గారు ఏం చేస్తారు, రామా నేను కూడా ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాను, ఈవిని ఆశీర్వదించి పంపించేస్తాడు. ఈయన వస్తే ఈయన కూడా సెపరేట్గా ఆశీర్వదించి పంపించేస్తాడు. ఇంతకీ అయ్యగారు ఇచ్చిన ఆశీర్వాదాల వల్ల వీళ్ళు పరలోకానికి వెళ్తారనుకున్నారా? భవిష్యత్తు చెప్పమంటారా? ఇద్దరూ పోరు. ప్రేమ లేనివాడు. చదవండి ఆ మాట. బైబిల్ అర్థం కావట్లేదండి. మనం ఏదో బంగారు వాక్యాలే చదివేస్తాం అంతే. గడగడగడ తెల్లవారు లేవడం, ఒక అధ్యాయం చదవడం, అమ్మయ్య బైబిల్ చదివేశాను, అయిపోయింది, ఈరోజు డ్యూటీ అయిపోయింది. మీరు కంటతా పెట్టడానికో ఏదో అక్షరాలు చదవడానికో బైబిల్ ఇవ్వలేదు దేవుడు, మీకు పాటించడానికి ఇచ్చాడు. బైబిల్ ఎందుకు ఇవ్వబడింది మనకి? పాటించాలి. పాటిస్తే ఏం చేయాలి? చదవండి ఇప్పుడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మరణమందు నిలిచి ఉన్నాడా? ఇంకా మరణమందు నిలిచి ఉన్నామా మనం? ఇంకేమన్నాడు చూడండి, 15 వచనం, ఇంకా ప్రమాదకరమైన మాటగా, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇంకొక ముద్ర వేశారండి మీకు. ఎవరితోనైనా విరోధం ఒకళ్ళు మీకుంటే, కొంతమంది గుడికి వస్తారు కానీ పాస్టర్ గారు అంటే పడదండి. అంటే ఎటు వెళ్ళలేక గుడికి వస్తారు కానీ పాస్టర్ అంటే కోపం. కొంతమందికి పాస్టమ్మ గారు అంటే కోపం. ఏమండి, కొంతమందికి సహోదరులు అంటే కోపం, కొంతమందికి పెద్దలంటే పడదు. పాస్టర్ గారు అంటే నచ్చుతారు కానీ పెద్దలంటే మీరు ఆ క్యాషియర్ ఉన్నాడు చూడండి, అతనితో మాత్రం నాకు పడదండి అంటాడు. అసలు సంఘంలో ప్రతి సభ్యునితో ఎవరితో గొడవ ఉండకూడదు. అందరితో ఎలా ఉండాలి? సమాధానం.
అందరితో శాంతి, సమాధానం, క్షమ, ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ బయటికి మనం చెప్పుకోం కదండి, ఎవడి మీద కోపం మన మొఖంలో చూపిస్తామేంటి? ఎంత లోపల కక్ష ఉన్నా నవ్వుతూ నవ్వుముఖం పెట్టుకొని ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటాం, లోపల ఎప్పుడు పోతాడు వీడు చావుని చూడాలి నేను అనుకుంటాం. అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. అది కుదరదు, అది దేవుడు అంగీకరించడు. నువ్వు మనుషుల దగ్గర ఓవర్ యాక్షన్ చేసేసి వేషధారంతో మంచివాడుగా మంచిదనగా కనబడొచ్చు, కానీ దేవుడు నేను చూడగానే నీ పై వేషాన్ని దేవుడు చూడడం కదా, లోపల నువ్వేమనుకున్నావో అది ఆయనకి రికార్డింగ్ మొత్తం అంతా వచ్చేసింది, అర్థమైపోయింది. నాయన వీడు కరెక్ట్గా లేడు, మరి ఏం చేయాలి? హెల్. ఏం రాస్తాడు? గో టు హెల్, నరకం. ఎవరికైనా అదే, ఎవరికైనా, నీకైనా నాకైనా, ప్రపంచంలో ఎంత పెద్దవాడైనా, వయసులో పెద్దవాడైనా, అనుభవంలో పెద్దవాడైనా, జ్ఞానంలో పెద్దవాడైనా, ప్రపంచ స్థాయి బోధకుడైనా బైబిల్లో చెప్పినది చేయకపోతే వాడికి లభించేది నరకం. దేవుడికి అందులో పక్షపాతం ఏమీ లేదు. వీడు బోధకుడు కాబట్టి, వీడు నా అసిస్టెంట్ కాబట్టి దేవుడు నాయన నీకు పరలోకం ఇచ్చేస్తాను రా, పర్లేదు, నువ్వు ఎంతమందిని ద్వేషించినా పర్లేదు, ఎంతమందిని కోప్పడినా పర్లేదు అండో. బోధకులకి ఇంకా డబుల్ డోస్ అన్నాడు. బోధకులైన మీకు మరి కఠినమైన శిక్ష, వెన్నోడికి 2 దెబ్బలు అయితే నీకు 20 దెబ్బలు రా అన్నాడు. కనుక ఎంత ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఈరోజు క్రైస్తవులైన మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గుడ్లకి వెళ్తున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, సహవాసాల్లో పాల్గొంటున్నాం, అందరినీ ద్వేషించి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చేసే భక్తి ఏంటి, ప్రదర్శించే భక్తి ఏంటి చెప్పండి? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం లేదు. సహోదరుని ద్వేషిస్తే నువ్వు ఆటోమేటిక్గా ఏమైపోతున్నావు? నరహంతకుడా, నరహంతకురాలు. అంటే మనం అంతా ఎవరినమాట? నరహంతకులము. బయటోళ్ళు చూసి అనుకున్నాం ఎంత కిరాతకుడు అండి, దారుణంగా కత్తి పట్టుకొని కన్న కూతుని చంపేశాడు, అన్నదమ్ముని చంపేశాడు, తల్లిని చంపేశాడు, ఏమన్నా రోడ్డు మీద చంపేశాడు అనుకుంటున్నామే. వాళ్ళకంటా ఘోరమైన వాళ్ళు మనం. దేవుడు మనకేసాడు ముద్ర, ఈ చట్టం వేసింది ముద్ర ఏమని? నువ్వు నరహంతకుడివి. లేడీ అయితే నరహంతకురాలివి, నీ సహోదరుని ద్వేషిస్తున్నావు నువ్వు, కనుక నీకు నరకం తథ్యం. ఇప్పుడు చెప్పండి, కక్షల వల్ల పరలోక ప్రవేశం సాధ్యమా? మన పాఠం అదే కదండి. క్రైస్తవుల మధ్య శత్రుత్వం పరలోక ప్రవేశానికి అభ్యంతరం అంటే, అవును, రెడ్డెలుగుతుంది ఎప్పుడు కూడా, అభ్యంతరమే, అభ్యంతరమే, ప్రమాదం, ప్రమాదం, ప్రమాదం హెచ్చరిక చేస్తుంది బైబిల్. కానీ ఏంటంటే హెచ్చరికను బేఖాతరు చేస్తున్నాం మనం. హెచ్చరికను బేఖాతరు చేస్తే ఎలాగా, పట్టించుకోకపోతే ఎలా చెప్పండి? మనం బండి నడుపుకుంటున్నప్పుడు బండిలోని స్టీరింగ్ దగ్గర ఆ బోర్డు దగ్గర లైట్లు వెలుగుతుంటాయి. అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత, ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత లైట్లన్నీ ఆఫ్ అయిపోవాలా, ఏం ఉండకూడదు. అక్కడక్కడ కొన్ని రెడ్ లైట్లు కానీ, ఎల్లో లైట్లు కానీ, ఆరెంజ్ లైట్లు కానీ ఎరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వెంటనే మెకానిక్ చూపించాలా, లేదంటే బ్రేక్ ఫెయిల్యూర్ చెప్పేస్తుంది సూచన, ఇండికేషన్. ఇక బ్రేక్ ఆయిల్ తగ్గిపోయిందయ్యా, లైట్ వెలిగాను, అర్జెంటుగా బ్రేక్ ఆయిల్ మార్చు, వార్నింగ్ ఇస్తుంది. అది ఆ వార్నింగ్ చూసి నువ్వు సరి చేసుకోకపోతే ఎలా? పోయేది నువ్వే. ఇప్పుడు బైబిల్ కూడా వార్నింగ్ ఇస్తుంది. ఏంటా వార్నింగ్? నువ్వు ద్వేషిస్తున్నావా? నువ్వు సహోదరుని ఇంకా కోప్పడుతున్నావా? అయితే నువ్వు మరణమందు నిలిచి ఉన్నావు, నువ్వు జీవంలోనికి దాటలేదు, నువ్వు నరకానికి పోతావు, జాగ్రత్త అని చెప్తుంటే మనం పట్టించుకోవట్లేదు. పర్లేదు రండి, లైట్ వెలిగి తెలిగింది, వెళ్ళిపోదాం కదండి. ఇది ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా? ఎంత భక్తి జీవితం బ్రతికి ఆఖరి క్షణంలో నువ్వు కన్ను మోస్తావే, దెయ్యాలు వచ్చాయి నీ దగ్గరికి. ఏంటి దేవదూతలు కదా రావాలి నా దగ్గరికి, దెయ్యాలు వచ్చాయేంటి? దేవదూతలు రాలేదండి అంటే, పదరా. ఎక్కడికి దేవదూతలు ఏంటి నీకు? ఎవరిని అడుగుతున్నావు నువ్వు? లేదు నాకు దేవదూతలు కదా రావాలి, పదా, నేను ఈడ్చుకు రమ్మన్నారు, గౌరవం లేదు నీకు. ఏంటి దొంగ పోలీసులు తీసుకెళ్ళినప్పుడు దొంగ గారు వందనాలు నమస్కారం పదండి అంటారా? ఒరే మెడ మీద చేసి తోయండి బయటికి అంటారు. కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి త్రోస్తానన్నాడు. బైబిల్లో కూడా అదే ట్రీట్మెంట్. మనం అనుకుంటున్నాం ఇక్కడ పాతాళానికి పోయేవాళ్ళు కూడా గొప్పగా ట్రీట్ చేయబడతారు, ఇంకా జైల్లోనైనా పర్లేదండి. జైల్లోకి వెళ్ళే ఖైదీలకైనా కొంత గౌరవం ఉంటుందేమో, ఎందుకంటే ఎలా పడితే వాళ్ళని మాట్లాడడానికి వీలు లేదు. కానీ పాతాళం ఏంట్రా, కళ్ళు ఎత్తిపెట్టి చూస్తున్నాడు, దించు కళ్ళు. బైబిల్లో రాయబడ్డాయండి ఇవన్నీ, బైబిల్లో ఉన్న విషయాలు చెప్తాడు. నేను అబద్ధాలు కట్టుకథలు చెప్పం మేము. ఇంత ప్రమాదం మనకి పొంచి ఉన్నప్పుడు మన హెచ్చరికను ఇప్పటికే మనం పట్టించుకోకపోతే ఎలా? ఎంత ప్రమాదం అంచున మనం ఉన్నాం ఆలోచించండి. కనుక ప్రియులారా, ఇలాంటి విషయాల్లో
మనం ఏం చేయాలి? శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకోవాలంటున్నాడు చూడండి. శ్రద్ధ తీసుకోవాలంటున్నాడు చూడండి. ఒక మంచి మాట చదువుదామండి. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాలి అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనం రక్షింపబడుదాం. రక్షణ, మనకు రక్షణ రావాలి అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? సమాధానం. అందరితో సమాధానం. ఎవరితో గొడవలు వద్దండి. ఎందుకు ఎవరితో గొడవలు మనకు చెప్పండి? దేవుడు బైబిల్ ఏం చెప్పాడో తెలుసా? సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి. ఎవరితో గొడవ? కొంతమంది ఉన్నారనుకోండి, మా దగ్గర ఉన్నారులేండి కొంతమంది, అందరితోనూ గొడవేనండి. ఇరుగులతో గొడవ, పొరుగులతో గొడవ, ఈ పక్కలతో గొడవ, ఆ పక్కలతో గొడవ. అంటే ఏమోనండి, నేనంటే ఎవరికీ పడదండి. ఎవరికి వాళ్ళు పడకపోవడం కాదు, నీకు పడదాళ్ళంటే. ఎందుకు? నువ్వు ఎవరితోనూ సమాధానం లేదు, అందరితోనూ గొడవ, అందరితోనూ విరోధం. ఇది మనుష్యుల దగ్గర చెల్లుబాటు అవుతుందేమో, దేవుడి దగ్గర చెల్లదు. నువ్వు సమాధాన పడితేనే కానీ నీకు అర్హత లేదు, నీకు పరలోకంలో ఎంట్రీ లేదు. మరి ఈరోజు క్రైస్తవులు ఏంటండి, మేము ఆరాధించేస్తున్నామండి, సేవ చేసేస్తున్నామండి. చివరిగా ఈ మాట చదువుకొని ఈ సందర్భాన్ని చెప్పి ముగిస్తాను. మేము ఆరాధన చేస్తున్నామండి, సేవ చేస్తున్నామండి, పరిచర్య చేస్తున్నామండి, అబ్బో ఎన్నో దాన కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, ఇబ్బబ్బో ఎన్నో చేస్తున్నామండి మా సహవాసంలో, మా సంఘంలో అనుకుంటున్నారా? అవన్నీ నిష్ప్రయోజనం. ఎప్పుడు చదువుదాం ఒక మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 23. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23. నీవు బలిపీఠమునొద్ద అర్పణమర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధం, అంటే ఇక్కడ కూడా గొడవే, సహోదరుల మధ్య విభేదాలు, గొడవలు, కక్షలు, అదే కదండి మన టాపిక్ అంతా కూడా. నువ్వు దేవుని దగ్గరికి దశం భాగం తెచ్చావు. ఎందుకంటే మనకి సంఘాలు అలవాటు కదండి దశం భాగాలు ఇవ్వటం, ప్రత్యేక కృతజ్ఞత కానుకలు ఇవ్వటం, అర్పణలు ఇవ్వటం మనకు అలవాటు. ఓకే, దేవుడి దగ్గరికి వచ్చాం, దశం భాగమో కృతజ్ఞత కానుకో పట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చాం. వచ్చిన వెంటనే అక్కడ మనకు గుర్తొచ్చింది ఏమని? నాకు డేవిడ్ గారితో విరోధం ఉంది అని గుర్తొచ్చింది అనుకోండి. నేనే వెళ్ళాను దేవుడి దగ్గరికి అర్పణ పట్టుకొని వెళ్ళాను, సంఘానికి వచ్చాను, డేవిడ్ గారితో గొడవ ఉంది. అక్కడ నాకు గుర్తొచ్చిన ఎడలా చదువుతున్నారా బైబిల్లో మాట? అక్కడ బలిపీఠము ఎదుటనే, అంటే నేను ముందు అక్కడ నా కృతజ్ఞత, నా దశం భాగం, నా అర్పణ దేవుడికి ఇవ్వకుండా మొదట వెళ్ళి ఎవరితోనైతే నీకు విరోధం ఉందా సహోదరునితో సమాధానపడుము. తర్వాత రా నా దగ్గరికి, నువ్వు తర్వాత రా, నీ అర్పణ నాకు వద్దు, ముందు నీ సహోదరుడితో సమాధానపడు. ఎందుకంటే నీ అర్పణ నాకు ప్రయోజనకరమేమో, కానీ నీకు ప్రయోజనకరం కాదు. నువ్వేదో నాకు ఇచ్చేస్తున్నావు కదా, నేనేదో క్షమించేస్తాను అనుకుంటున్నావేమో, నేను క్షమించను. నువ్వు అర్పణ ఇచ్చిన సహోదరునితో సమాధాన పడకపోతే, క్షమించకపోతే నువ్వు చేసిన పని నిష్ప్రయోజనం. విన్న వాక్యం విన్నవాడితో నువ్వు కలిసి ఉండాలి కదా. నేను కలిసి ఉండనండి వాళ్ళతో అంటే నిష్ప్రయోజనం. ఇందరూ చదివించారు కదా మాట. వినిన వారితో, వాక్యం వినిన వారితో నువ్వు కలిసి ఉండకపోతే వారికి వాక్యం నిష్ప్రయోజనమే. కలిసి ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. ఎవరితో విరోధం చెప్పండి? ఏమండి, ఈ మాటలు వినిపించడానికి అన్ని చర్చలకి వెళ్ళారండి, అందరికీ కరపత్రాలు పంచారండి. ఎందుకు? వాళ్ళతో విరోధం ఏంటి మనకి? అందరూ వినాలి. ఇది ఏ చర్చలకి దూషించే మాటలు, ఏ సంస్థను దూషించే మాటలు చెప్పండి? ఇవి మన మాటలు, మన అందరి మాటలు, క్రైస్తవులందరూ వినాల్సిన మాటలు. అంతేకాని ఇదేదో సంస్థకో, ఇదేదో జైశాలి గారి బోధండో, ఇదేదో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి బోధండో అని అనుకోకూడదండి. ఇది బైబిల్, ఓన్లీ బైబిల్, ప్యూర్ బైబిల్, స్వచ్ఛమైన దేవుని మాటలు. ఇందులో నేను ఏదో కానిది తప్పు మాట్లాడితే నన్ను నిలదీసి అడగండి. ఏమంటే బైబిల్లో లేని మీరు చెప్పారండి తప్పు అని, నేను సరి చేసుకుంటా. మీరు బైబిల్లో లేని చూపించారండి అని చెప్పండి, నేను తప్పని ఒప్పుకుంటా. కానీ ఈ మాటలు చెప్పడానికి యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు రాయించాడు దేవుడు? చదవడానికి కాదు కదా, పాటించడానికి. చదివి పాటించడానికి. ఏమండి? కనుక బలుని అర్పించుచుండగా ముందు నువ్వు సహోదరునితో సమాధాన పడిన తరువాత నాకు వచ్చి నువ్వు ఇవ్వు అంటే, ఇప్పుడు సమాధానం ముఖ్యమైందా, బలి ముఖ్యమైందా? మీరు ఆలోచించండి. సహోదరునితో సమాధాన పడ్డం ముఖ్యమా, దేవుడికి ఇచ్చే బలి ముఖ్యమా?
సమాధాన పడ్డం ముఖ్యం. కానీ చాలామంది మేము దేవుడికి సేవ చేసేస్తామండి, మా అర్పణలు ఇచ్చేస్తామండి, మా కానుకలు ఇచ్చేస్తామండి, దేవుడికి మా త్యాగాలు చేసేస్తామండి అనుకుంటున్నారు. కానీ సహోదరుడితో విరోధంగా ఉంటున్నారు. దానివల్ల ఇవన్నీ నిష్ప్రయోజనం. అక్రమము చేయువారులా నా ఎద్దు నుండి పొండి అంటాడండి దేవుడు. ఆ మాట మనం అనిపించుకోవద్దండి, వద్దు. ఆ మాట మనం అనిపించుకోదు ప్రియులారా. మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాం, మీలో ఎవరు మాకు శత్రువులు కారు, మీరంతా మా సోదరులు, క్రీస్తు రక్తాన్ని బట్ట కడగబడిన వాళ్ళు. దీని ప్రకారంగా మనం చేయకపోతే మనం ఎలా పరలోకానికి అర్హత సాధించగలం చెప్పండి? ఏమండి? అందుకే కదండి ఈ పాఠం. ఏంటా పాఠం? క్రైస్తవుల మధ్య శత్రుత్వం పరలోకానికి అభ్యంతరమా? అవును, అభ్యంతరం. ఆయన క్రైస్తవులుగా మన మధ్య శత్రుత్వం ఏంటండి? శత్రుత్వం అనే మాటే ఉండకూడదు మన దగ్గర. క్రైస్తవులు ఎవరికి శత్రువులు కారు. మనల్ని శత్రువులు అనుకోవచ్చు, అనుకోనివ్వండి. ఆర్ఎస్ఎస్లో మన శత్రువులు అనుకుంటాం, అనుకోనివ్వండి. ఏమండి? బీజేపీలు అనుకోవచ్చు మన శత్రువులు, అనుకోనివ్వండి. కానీ మనకి బీజేపీలు శత్రువులు గారు, ఆర్ఎస్ఎస్లు శత్రువులు గారు, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు మనకి శత్రువులు కారు. మనం అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికీ సత్యాన్ని చెబుతున్నాం, ప్రకటిస్తున్నాం. ఇది చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, నిష్పక్షపాతంగా. కనుక దేవుని పిల్లలారా, మీరు చేసే భవిష్యత్తులో మీ సోదరుల పట్ల ఏ నిర్ణయం అయినా, ఇదిగోండి దేవుడు రాయించిన ఈ చట్టం, హెవెన్లీ పీనల్ కోడ్, దేవుని చట్టం, దేవుని రాజ్యాంగం, బైబిల్ దేవుని రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని బట్టి ఒకవేళ మన ప్రవర్తనను మనం సరి చేసుకోకపోతే మనం పరలోకం వెళ్ళటం అసంభవం, అసాధ్యం. ఇంత బ్రతికి ఎంత భక్తిని కనుపరిచి నరకానికి వెళ్ళిపోవడానిక చెప్పడం మన జీవితం అంతా? ఉపవాసాలు చేస్తున్నాం, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాం, ఏమండి, త్యాగాలు చేస్తున్నాం. ఇన్ని చేసి సహోదరుడిని ద్వేషిస్తే నువ్వు పోయేది నరకమయ్యా. కనుక ఇన్ని చేసి నిష్ప్రయోజనం ఎందుకు చేసుకోవటం మనం? వద్దు. అలా మీరందరూ పరలోకానికి అర్హత సాధించేవాళ్ళుగా, మీ పొరుగు వారితో సమాధానాన్ని కలిగి ఉండేవాళ్ళుగా, మీరు నిలుబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీ శత్రువులను క్షమించేవాళ్ళుగా ఉండాలి అని బైబిల్ చట్టం చెబుతుంది. కనుక ఈ చట్ట ప్రకారంగా మనల్ని సరిచేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏ సంఘానికి విరోధం? పెంతుకొస్తులు మనకు విరోధమా? భక్త సింగోళ్ళు మనకి విరోధమా? చెప్పండి. సెవెంత్ డే వాళ్ళు మనకి విరోధమా? ఏమండి? బ్యాప్టిస్టులు మనకి విరోధం? ఎవరు కాదండి, అందరూ మన సోదరులు. ఎవరికి విరోధులు కారు. నువ్వు అనుకుంటున్నావు నేను విరోధనని, నేను అనుకోవట్లేదు నేను విరోధిగా. ఇది బైబిల్ చెప్పిన న్యాయం, ధర్మం. ఆ ధర్మ ప్రకారంగా మనల్ని మనం సరిచేసుకోవాలని హృదయపూర్వకంగా